వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. మనం ఊప్స్ కాన్సెప్ట్లో పార్ట్ 2 అనమాట. ఇది ఊప్స్ కాన్సెప్ట్లో పార్ట్ 2. మనం ఆల్రెడీ పైథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేశాము అండ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అనేది ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ చేశాము. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డేటా అనలిస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాము. దాంట్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాము. మీరు డేటా అనలిస్ట్ అనేది నేర్చుకోవాలని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో గిక్స్ విత్ రాజ్కి అండ్ యూట్యూబ్లో గిక్స్ విత్ రాజ్ అనే ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పైథాన్లో ఉన్న ఇన్హెరిటెన్స్ ఒక డెఫినేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకునేదే ఇన్హెరిటెన్స్ అనమాట. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ అనేది ఇంకో క్లాస్ నుంచి వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటే, ఇన్హెరిటెన్స్ అనేది రీయూజ్ కోసం ఇంకో క్లాస్ అనేది ఇన్హెరిట్ అనేది చేసుకుంటుంది అనమాట. క్లాస్ 1 నుంచి క్లాస్ 2 అనేది వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కి రీయూజ్ చేసుకునే ఇన్హెరిట్ అనేది చేసుకుంటుంది. అది ఇన్హెరిటెన్స్ అనమాట. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఇన్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇన్హెరిటెన్స్ అనేది ఊప్స్ లో ఒక ఫీచర్ అనమాట. వేర్ ఏ క్లాస్ కాల్డ్ చైల్డ్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ కెన్ రీయూజ్ ద అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ క్లాస్, దట్ ఈస్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది వాటి యొక్క అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటే ఈ చైల్డ్ క్లాస్ అనేది దానికి మనం ఏమంటాం అంటే ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఇన్హెరిటెన్స్ అలౌస్ క్లాస్ టు గెయిన్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇలా ఇన్హెరిటెన్స్ చేసుకున్నప్పుడు చైల్డ్ క్లాస్ అనేది ప్రాపర్టీస్, వాటి యొక్క ప్రాపర్టీస్ లైక్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్, అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ అనేది గెయిన్ అనేది చేసుకుంటుంది అనమాట. దీనికి ఇన్హెరిటెన్స్ అని చెప్పి మనం అంటాం. ఇట్ సపోర్ట్స్ కోడ్ రీయూజబిలిటీ అండ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ హైరార్కీ ఆఫ్ క్లాసెస్. ఇది అనేది కోడ్ రీయూజబిలిటీకి సపోర్ట్ చేస్తుంది అండ్ హైరార్కీ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇన్హెరిటెన్స్ లో ఫస్ట్ టైప్స్ ఏమున్నాయని అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్. ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటొకటిగా చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ నుంచి మీరు అనేది ప్రాపర్టీస్ అనేది మీ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ అయితే ఇక్కడ సన్ అనమాట. అప్పుడు మీ ఫాదర్ ఒక ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అట్రిబ్యూట్స్ ఏదైతే ఉంటుందో మీకు సిమిలారిటీ ఫీచర్స్ అనేది వస్తుంది అనమాట. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే, ఇప్పుడు ఫ్రూట్ అనేది మనము ఎగ్జాంపుల్ గా అనుకుంటే, ఈ ఫ్రూట్ లో మనం లెమన్ అనేది ఒక చైల్డ్ క్లాస్ అని అనుకుంటే, ఈ లెమన్ అనేది ఈ ఫ్రూట్ ఒక ప్రాపర్టీస్ మొత్తం అనేది గెయిన్ అనేది చేసుకుంటుంది అనమాట. ఇన్హెరిట్ అనేది చేసుకుంటుంది ప్రాపర్టీస్, మెథడ్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఇవి ఇన్హెరిటెడ్ చేసుకున్నప్పుడు ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ కి మనము ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫస్ట్ క్లాస్ పర్సన్. ఈ పర్సన్ అన్నప్పుడు డిఫైన్ గ్రీట్ డాట్ సెల్ఫ్. మనము ఈ పర్సన్ ని గ్రీట్ అనేది చేయమంటున్నాం. ప్రింట్ హలో. తర్వాత క్లాస్ స్టూడెంట్. ఈ పర్సన్ ఒక స్టూడెంట్ అనమాట. ఇక్కడ ఇది అనేది పర్సన్ అనేది పేరెంట్ క్లాస్, ఈ స్టూడెంట్ అనేది చైల్డ్ క్లాస్. డిఫైన్ స్టడీ నాట్ సెల్ఫ్. ప్రింట్ స్టడీయింగ్ హార్డ్. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు స్టూడెంట్. ఇప్పుడు మన స్టూడెంట్ అనేది గ్రీడ్ అనేది ఇవ్వాలి. ఎస్ డాట్ గ్రీడ్, ఎస్ డాట్ స్టడీ. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హలో అనేది వస్తుంది, తర్వాతకి స్టడీయింగ్ హార్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. నెక్స్ట్ మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి వెళ్తే, ఫస్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ మోర్ దెన్ 1 పేరెంట్ క్లాస్. ఇక్కడ ఏముందని అంటే మోర్ దెన్ 1 పేరెంట్ క్లాస్ అంటే ఇప్పుడు ఏ అనేది ఒక పేరెంట్ క్లాస్ అనుకున్నప్పుడు, బి అనేది ఇంకో పేరెంట్ క్లాస్ అన్నప్పుడు, ఈ రెండు దాంట్లోకి సి అనే ఇంకో క్లాస్ వస్తుంది చూడండి. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్కి మనము కెమెరా అనేది కూడా పనిచేస్తుంది అండ్
ఫోన్ అనేది కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు పేరెంట్ క్లాస్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అనేది అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కి కెమెరా అండ్ ఫోన్ అనేది కూడా వర్క్ చేస్తుంది. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ ఫాదర్. ఇప్పుడు ఒక ఫాదర్ అనేది ఉన్నాడు, ప్లస్ ఇదో పేరెంట్ క్లాస్, మదర్ ఇదో పేరెంట్ క్లాస్. వీళ్ళిద్దరికి వచ్చేదే సన్ అనమాట, సన్ ఆర్ డాటర్. ఇప్పుడు ఇదే కోడ్ రాదాం మనం. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ది క్లాస్ ఫాదర్, డిఫైన్ house self, print father's house. ఇది తర్వాత క్లాస్ మదర్, డిఫైన్ కార్ నాట్ సెల్ఫ్. ఇది ఇచ్చిన తర్వాత ప్రింట్ మామ్స్ కార్, మదర్స్ కార్. ఇది అనేది ఇచ్చాం. తర్వాత చైల్డ్ క్లాస్ అనేది ఇప్పుడు ఒకటి కాబట్టి మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్ అన్నప్పుడు క్లాస్ చైల్డ్ ఫాదర్ అండ్ మదర్. ఈ రెండు మదర్ అండ్ చిల్డ్రన్ నుంచి పాస్ సి ఈక్వల్ టు చైల్డ్, సి డాట్ హౌస్, సి డాట్ కార్. ఈ రెండు ఇప్పుడు ఫంక్షన్ అనేది చైల్డ్ క్లాస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫాదర్ యొక్క హౌస్ కూడా కొడుకుకి వస్తుంది అండ్ మదర్ యొక్క కార్ కూడా కొడుకు అనేది వస్తుంది అనమాట, చైల్డ్ క్లాస్ అనేది వస్తుంది. ఇలాగా ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ క్లాస్ అనేది ఒక ఫాదర్ తీసుకున్నాం, క్లాస్ అనేది మదర్ తీసుకున్నాం. ఫాదర్కి ఏముంది, హౌస్ అనేది ఉంది, మదర్కి ఏముంది, కార్ అనేది ఉంది. ఇవన్నీ దాంట్లోకి ఇప్పుడు మనం ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది ఇచ్చాం. చైల్డ్ అనేది ఫాదర్ అండ్ మదర్ అనేది ఇచ్చాం. మదర్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఈ ఆబ్జెక్ట్ లో మనము కాల్ చేస్తున్నాం అనమాట, ఫాదర్ యొక్క హౌస్ కి అండ్ మదర్ యొక్క కార్ కి. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏ క్లాస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ క్లాస్ దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ చైన్ అనుకో, గ్రాండ్ ఫాదర్ తర్వాత ఏంటి ఫాదర్, తర్వాత సన్. ఏదైతే ఈ చైన్ అనేది ఉందో ఈ చైన్ కి మనము ఏ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ క్లాస్, ఒక క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్ అనేది అండి, అండ్ ఇట్ సెల్ఫ్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్. ఈ చైన్ కి మనం సింపుల్ గా ఎగ్జాంపుల్ చూస్తే క్లాస్ అనేది ఏ అనేది ఇచ్చాం, క్లాస్ ఏ ఎక్స్ ఈక్వల్ టు 10. అయితే ఇప్పుడు క్లాస్ బి ఆఫ్ ఏ మనము ఇప్పుడు చూడండి, ఇది గ్రాండ్ ఫాదర్ అనుకుంటే గ్రాండ్ ఫాదర్ లో బి అనేది ఫాదర్ ఆఫ్ ఏ. ఈ ఫాదర్ నుంచి గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ వచ్చింది కదా, అప్పుడు ఇది అనేది వస్తుంది. తర్వాత తర్వాత క్లాస్ సి ఆఫ్ బి, ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఈక్వల్ టు సి, ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ ఇది సన్ అనమాట. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ అని ఉన్నప్పుడు గ్రాండ్ ఫాదర్ లో 10 ఉంది, గ్రాండ్ ఫాదర్ లో 10 ఉన్నది కదా ఫాదర్ కి వచ్చేది, అప్పుడు ఈడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. ఈ ఫాదర్ లో ఉన్నది కదా కొడుకు వచ్చేది, ఈ కొడుకు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ అనేది వస్తున్నప్పుడు ఇక్కడ 10 అనేది వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాస్. ఒక పేరెంట్ క్లాస్ అనేది ఉంటాడు, ఒక పేరెంట్ క్లాస్ ఉన్నప్పుడు మల్టిపుల్ చైల్డ్ క్లాస్, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 ఇలా మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉండేదానికే మనము హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది అంటాం. ఇప్పుడు చూడండి, వెహికల్ అనేది ఉంది. ఈ వెహికల్ కి మనము ఎన్ని రకాల వెహికల్స్ అని అంటాము, బైక్ అన్నా వెహికలే, అండ్ నెక్స్ట్ కార్ అన్నా వెహికలే, అండ్ నెక్స్ట్ బస్ అన్నా వెహికలే, నెక్స్ట్ వేరేది ఏమైనా సరే వెహికల్. ఇలాగా ఒక పేరెంట్ క్లాస్ కి మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము కోడ్ అనేది చూద్దాం. ఒక కంపెనీ ఉంది, ఫర్ ఇంకో ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ అనేది ఉంది. ఈ కంపెనీలో ఏమేమి ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, అయిన తర్వాత వేరే ఆపరేషన్ టీమ్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీలో ఒక కంపెనీ అనే పేరెంట్ క్లాస్ లో హెచ్ఆర్, డెవలపర్ అండ్ అదర్ ఆపరేషన్ టీమ్స్ అనేది చైల్డ్ క్లాస్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ అనేదానికి మనము ఎగ్జాంపుల్ కోడ్ అనేది రాద్దాం. క్లాస్ కంపెనీ. ఈ కంపెనీ అనేది ఇక్కడ ఇచ్చుకుంటే డిఫైన్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్, ప్రింట్ XYZ డాట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంపెనీ నేమ్.
తర్వాత క్లాస్ హెచ్ఆర్. హెచ్ఆర్ అనేది ఒక చైల్డ్ క్లాస్ తీసుకున్నాక ఈ హెచ్ఆర్ అనేది ఎవరు ఏ దగ్గర నుంచి కంపెనీలో, ఈ కంపెనీ అనేది పేరెంట్ క్లాస్. తర్వాతకి డిఫైన్ రోల్, హెచ్ఆర్ ఒక రోల్, సెల్ఫ్ ప్రింట్ హెచ్ఆర్ రోల్, ఇది అనమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటే మనం రెండు, ఇప్పుడు హెచ్ఆర్ తీసుకున్నాం, డెవలపర్ తీసుకున్నాం, అది ఆప్షన్. ఇప్పుడు రెండు దానికి రాదు, మన హెచ్ఆర్ అండ్ డెవలపర్కి రాదు. హెచ్ఆర్ డెవలపర్ కంపెనీ, ఈ కంపెనీ నుంచే కదా మనం డెవలపర్ కూడా ఉన్నది, పేరెంట్ క్లాస్. తర్వాత డిఫైన్ రోల్ డాట్ సెల్ఫ్ ప్రింట్ డెవలపర్ రోల్, ఇది రోల్ అనమాట. తర్వాత మనకి ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేద్దాం, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. హెచ్ఆర్ ఈక్వల్ టు హెచ్ఆర్, తర్వాత డెవలపర్ ఈక్వల్ టు డెవలపర్. తర్వాత మనం హెచ్ఆర్ డాట్ కంపెనీ నేమ్, డెవలపర్ డాట్ కంపెనీ నేమ్. ఇవి అనేది ఆబ్జెక్ట్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ కంపెనీ నేమ్ అనేది ఇచ్చాం, తర్వాతకి ఈ కంపెనీ నేమ్ అంటే ఏంటి అనేది కూడా ఇచ్చాం. అదేంటి, ప్రింట్ కంపెనీ నేమ్ ఏంటంటే XYZ. హెచ్ఆర్ అనేది ఈ కంపెనీలో ఒక చైల్డ్ క్లాస్ అనమాట. అప్పుడు వాళ్ళ రోల్ ఏంటంటే హెచ్ఆర్ రోల్. ఇంకో చైల్డ్ క్లాస్ ఏంటంటే డెవలపర్ ఎక్కడ నుంచి, కంపెనీ నుంచి. ఈ కంపెనీ నుంచి రోల్ ఏం డిఫైన్ చేద్దామని అంటే డెవలపర్ రోల్ అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ ని మనము హెచ్ఆర్కి హెచ్ఆర్ రోల్ అని, డెవలపర్ అంటే డెవలపర్ రోల్ అని, కంపెనీ ఈ హెచ్ఆర్ అనేది ఏ కంపెనీ అంటే XYZ కంపెనీ నుంచి, డెవలపర్ ఏ కంపెనీ నుంచి అంటే XYZ కంపెనీ. ఇలాగా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ అనేది చూద్దాం. ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ ఇన్ ఏ వన్ స్ట్రక్చర్. ఇక్కడ స్టాఫ్ అనేది మనము మెయిన్ క్లాస్ అని అనుకుంటే టీచర్ అనేది ఒక చైల్డ్ క్లాస్ అనమాట. టీచర్ అనేది ఒక చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్కి స్టాఫ్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి అనమాట. స్టాఫ్కి కావాల్సిన నేము, ఐడి, శాలరీ అన్ని టీచర్లో అనేది ఉంటుంది అనమాట. నేము, ఐడి అండ్ శాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెసర్ అన్న క్లాస్కి రెండు పేరెంట్ క్లాస్ నుంచి ఫీచర్స్ అనేది తీసుకుంటుంది. రెండు పేరెంట్ క్లాస్ నుంచి, ఒకటి స్టాఫ్ నుంచి అండ్ రీసెర్చర్ నుంచి. ఒకటి స్టాఫ్ నుంచి రెండు పేరెంట్, ఒకటి స్టాఫ్ పేరెంట్ క్లాస్ అండ్ ఇంకోటి రీసెర్చర్. రీసెర్చర్ అంటే రీసెర్చ్ పేపర్స్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఈ రెండు పేరెంట్ క్లాస్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇది హైబ్రిడ్ క్లాస్ అనమాట. స్టాఫ్ అన్న మెయిన్ క్లాస్కి మనం టీచర్ అనేది చైల్డ్ క్లాస్ అనుకున్నాం. ఈ చైల్డ్ క్లాస్కి స్టాఫ్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ అనేది ఉంటాయి అనమాట. అది నేము, ఐడి అండ్ శాలరీ. కానీ ప్రొఫెసర్ అన్నదానికి రెండు మెయిన్ క్లాస్ ఫీచర్స్ అనేది ఉంటాయి. ఒకటి స్టాఫ్ ఫీచర్స్ అనేది ఉంటాయి, రీసెర్చ్ ఒక ఫీచర్స్ అనేది కూడా ఉంటుంది. స్టాఫ్లో మనకు కావాల్సినది నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది అండ్ శాలరీ అనేది ఉంటుంది. రీసెర్చ్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ఎక్సెట్రా అవి వేరే కూడా ఉంటాయి అనమాట. ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే క్లాస్ ఏ నుంచి x ఈక్వల్ టు 1 అనేది వాల్యూ ఇచ్చాం. తర్వాత క్లాస్ బి ఆఫ్ ఏ పాస్ క్లాస్ సి ఆఫ్ ఏ పాస్ క్లాస్ డి. అప్పుడు ఏమొస్తుంది, బి కామా సి పాస్. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ డి ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. ఇక్కడ డి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముందంటే క్లాస్ ఏ అనేది రాసాం. ఈ ఏ అనే ఆబ్జెక్ట్కి x ఈక్వల్ టు 1 ఇచ్చాం. క్లాస్ బి అనేది ఇచ్చాం. ఈ క్లాస్ ఏ అనేది 1 పేరెంట్ క్లాస్ అన్నప్పుడు బి అనేది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ x అనేది 1 అనేది వస్తుంది. తర్వాత సి కూడా x ఈక్వల్ టు 1 వస్తుంది. మనము ఏ నుంచి పేరెంట్ క్లాస్ అనేది తీసుకున్నాం. అయితే ఇక్కడ క్లాస్ డికి ఏమవుతుందని అంటే ఈ క్లాస్ డి అనేది చైల్డ్ క్లాస్, దానికి బికి అండ్ సికి ఇక్కడ రెండు మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది. మల్టిపుల్ అంటే ఏంటి, మనం అప్పుడు చెప్పాము, ఒక చైల్డ్ క్లాస్ కి మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అనేది ఉంటుంది. ఒక చైల్డ్ క్లాస్ కి మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏమన్నాము, ఒక సైకిల్ చైన్ అన్నాం. ఏమని, గ్రాండ్ ఫాదర్ ప్లస్ ఫాదర్ అండ్ సన్, ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, క్లాస్ ఏ అనే దానికి x ఈక్వల్ టు 1 అనేది ఇచ్చాం. x ఈక్వల్ టు 1 అనేది మనం
ఇచ్చాం కదా. అయితే బి క్లాస్ అని కాల్ చేస్తున్నప్పుడు బి ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని కాల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. మళ్ళీ సి క్లాస్ కి మనము ఏ వాల్యూని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. తర్వాత క్లాస్ డి అన్నది మనం క్రియేట్ చేసి అప్పుడు ఏం చేస్తున్నాం క్లాస్ బి అండ్ క్లాస్ సి అనేది పిలుస్తున్నాం అన్నమాట. క్లాస్ బిలో ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, క్లాస్ సిలో ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై అనేది అవుతుంది. అప్పుడు ఎక్స్ అనేది ఇప్పుడు డి ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ అనేది వస్తున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది అనమాట. ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇది అనమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది టోటల్ ఇన్హెరిటెన్స్ అన్న టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హలో.